కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారిని డిస్క్వాలిఫికేషన్ అనర్హత పార్లమెంటు సభ్యుడిగా అనర్హతను డిక్లేర్ చేస్తూ వివరించినటువంటి తీరుని ఎండగట్టడమే కాదు దాని యొక్క వివరాలతో మీ అందరికీ అందించినారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒక అణిచివేత విధానాన్ని, అప్రజాస్వామిక విధానాన్ని అసహనంతో, కుట్రతో, విద్వేషంతో ఏదైతే చెప్తున్నారో వాటికి సంకేతంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకుడిపైన తీసుకున్న చర్య ఏయమైనది, అప్రజాస్వామికమైనది. అందుకు తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణ రాష్ట్రం నుండి ఖండిస్తూ దీనికి భయపడకుండా ముందుకు సాగుతున్నటువంటి మన నాయకుడికి కొండంత అండగా ఉండటానికి, ఆ తర్వాత ఈ పార్టీకి అన్ని విధాలుగా తెలంగాణ రాష్ట్ర పార్టీ తోడుగా ఉంటుందని చెప్పడానికి ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసినాం. ఈ సందర్భంగా వివరాలు మీకు ఎన్నో చెప్పినా ఒకటి రెండు విషయాలే. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఈ దేశం నుంచి ఈ వాళ్ళ పాలన అంతమొందించడమే కాదు, భారత స్వాతంత్ర్యం కొరకు పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన ఎంతో మంది బలిదానాలు చేసినారు. అనేక మంది ఆస్తులు, ప్రాణాలు పోగొట్టుకొని స్వాతంత్రాన్ని సముపార్జించడానికి ఎంత కృషి చేసినారో ఆ స్ఫూర్తితో ఇవాళ కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో పనిచేస్తుంది. రాహుల్ గాంధీ ఆ స్ఫూర్తితో ముందుకు సాగుతున్నాడు. అంతేకాదు ఆ తర్వాత అవసరం వచ్చిన ప్రతిసారి కూడా కేవలం ఇది స్వాతంత్ర్యాన్ని సముపార్జించడమే కాదు, భారతదేశంలో ఒక ప్రజాస్వామ్య రాజ్యాన్ని స్థాపించటానికి, అందుకు కలిగినటువంటి ఓ రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయటానికి ప్రతి సామాన్యుడు కూడా ఈరోజు ఒక ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి కావటానికి అందులో భాగమే ఇవాళ మోదీ కూడా. ఈ ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ తెచ్చి ఉండకపోతే ఇటువంటి మోదీలు ప్రధానమంత్రి అవటానికి అవకాశం లేనటువంటి విషయాన్ని మీరు ఒకసారి గమనించండి. అంచేత కానీ అటువంటి ప్రజాస్వామ్యాన్ని ఇప్పుడు కూనీ చేసే దశలో, అటువంటి ప్రజాస్వామ్యాన్ని ఇవాళ అపహాస్యం చేసే పరిస్థితిలో కేవలం అధికారం కొరకే, అధికారంలో నిలవటానికి, ఎదుటి వాళ్ళు ప్రశ్నించగా ఉండటానికి ఈ దేశంలో తిరిగి ఈ భారతీయ జనతా పార్టీని సమూలంగా పీకి పెడలేయగలిసినటువంటి శక్తివంతమైంది ఒక కాంగ్రెస్ పార్టీ. అందుకు కాంగ్రెస్ పార్టీని బలహీనపరచడమే కాదు, అందుకు సంబంధించినటువంటి నాయకుల్ని అన్ని విధాలుగా వాళ్ళని అనేక రకాలుగా వేధించటం లేక అణచివేయటం అనేటువంటి విధానం వాళ్ళు అవలంబిస్తున్నారు. ఆ విధానంలో భాగమే నేడు రాహుల్ గాంధీ యొక్క అనర్హత అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. కానీ ఈ విషయాన్ని భారతీయ జనతా పార్టీ గుర్తుంచుకోవాల్సింది, కేవలం మీరు అధికారం కొరకే వచ్చినారు, కానీ చేయటంతో పాటు స్వాతంత్ర్యాన్ని సముపార్జించడానికి, ఆ తర్వాత ప్రజాస్వామ్య పరిరక్షణకు, మొత్తం దేశంలో కుల మతాల సామరస్యాన్ని కాపాడటానికి, అందరి యొక్క అభ్యున్నతికి, అభివృద్ధి కొరకు పనిచేసేటువంటి కాంగ్రెస్ గా అనేక పోరాటాల ద్వారా అనేక సార్లు నిరూపితం చేసింది. అందులో భాగంగానే నేడు ఆ స్ఫూర్తితో రాహుల్ గాంధీ ముందుకు సాగుతున్నాడు. ఇందులో భారతీయ జనతా పార్టీ కనుమరుగయ్యేటువంటి యొక్క పరిస్థితి వస్తుంది. అందుకు అవసరమైన విధంగా రాహుల్ గాంధీ ముందుకు సాగుతున్న ఈ విషయాన్ని మనం అందరం చేదోడు ఆదోడుగానే కాటం కొండంత అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. సందేహం లేదు. ఇవాళ ఉదయం నుంచి ఇక్కడ మీరందరూ సమావేశమైనటువంటి తీరు కానీ, అందరు నాయకులు అంతకుముందు అభిప్రాయ భేదాలున్నాయనో లేక కొంత అనుమానాలున్నాయనో, ఇతరులు ఆలోచించే దానికి భిన్నంగా లేక మనం అనుకున్న దానికి భిన్నంగా ఐకమత్యంతో ఇటువంటి యొక్క విషయాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించినప్పుడు కానీ, లేక కాంగ్రెస్ పార్టీకి ఆపదలో ఉన్నప్పుడు కానీ, నాయకులకు అన్యాయం జరిగినప్పుడు కానీ మేమందరం ఒకటిగా నిలుస్తామనే దానికి సంకేతం ఈరోజు మన వేదిక అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాం. ఇదే ఐక్యతని కొనసాగించమని ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ వేరు వేరు అభిప్రాయ భేదాలను వదిలి చాలా తక్కువ సమయంలో ఇవాళ ఉన్న ఈ పరిస్థితిని ఎదిరించడమే కాదు, రాబోయే రోజుల్లో తిరిగి కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో నిలబెట్టబోతున్నటువంటి ప్రభావమే
భారతదేశం పైన ఈ ప్రభావం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అందుకు తెలంగాణ రాష్ట్ర నేతలందరూ ఇదే ఐక్యతగా ఇదే క్రమశిక్షణకు ముందుకు సాగాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ, అందుకు మా వంతు కృషి మేము చేస్తున్నాం. ప్రజలు సహకరించమని, ఆ తర్వాత కార్యకర్తలు మీరందరూ సహకరించమని, ఈ ఇబ్బందులన్నింటినీ కూడా అధిగమించి ఈ సంవత్సర కాలం మీరు అన్ని పోరాటాల్లో ముందుకు సాగి తిరిగి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని కట్టబెట్టమని మీకు విజ్ఞప్తి చేస్తూ, మీరు ఈ పోరాటాల్లో నలిగి రోజువారీగా ఈ కార్యక్రమాలు చేస్తున్నటువంటి దాంట్లో ఎంత ఇబ్బందులో ఎన్ని విసుగులో మాకు అర్థమవుతున్నాయి. కానీ ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీరు చేస్తున్నటువంటి కృషిని కేవలం మేము అభినందించడమే కాదు, అవగాహనతో రానున్నటువంటి రోజుల్లో మీకు తగినటువంటి యొక్క గౌరవాన్ని, తగినటువంటి యొక్క పాత్ర, మీ పాత్రకు తగినటువంటి యొక్క విధంగా మీకు గౌరవం ఇస్తుంది ఈ పార్టీ అని చెప్పి మీకు విశ్వసింపజేయటానికి నేను ఎన్నుదీస్తలేను. ఇందుకు పిసిసి అధ్యక్షులు కానీ ఇతర నేతలు కానీ అర్థం చేసుకుని అటువంటి నేతల్ని అందరం కూడా గౌరవించేటువంటి విధానం అవలంబించాలని చెప్పి గుర్తు చేస్తూ, మరొకసారి రాహుల్ గాంధీకి అన్ని విధాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి కొండంత అండగా నిలబడుతుందని చెప్పి నేను తెలియజేస్తూ సెలవు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.